రియంబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు కేసరు, అప్పు చేసేనే కట్టి తీరాల్సిందేనని యాజమాన్యాల ఒత్తిడి, సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో విద్యార్థుల అగచాట్లు, ఇన్నాళ్లు సాఫీగా సాగిన విద్యారంగంలో ఒక్కసారిగా కుదుపు, షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సిన 1300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిలిపేసిన కూటమి ప్రభుత్వం, 2023-24 హాస్టల్ ఖర్చులు మెచ్ఛార్జీల కింద ఇవ్వాల్సిన 1100 కోట్లకు మంగళం, మొత్తం చెల్లించాల్సిన 2400 కోట్ల ఎగ్గొట్టే యత్నాలు, పాత పథకాల పేర్లు మార్చేసి డబ్బులు ఇవ్వకుండా పిల్లల భవిష్యత్తుతో చెలగాటం, 1778 కోట్ల పాత బకాయిలు చెల్లించిన వైఎస్ జగన్, విద్యా దీవెన వసతి దీవెన కింద 18,663 కోట్లు ఖర్చు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, రాజకీయాలకు అతీతంగా విద్యారంగానికి పెద్దపీట అంటూ మీరు పరీక్షలు రాయాలంటే ముందు ఫీజు కట్టండి, చివరి సంవత్సరం పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు మొత్తం కట్టాల్సిందే, మెస్ హాస్టల్ ఛార్జీలు కడితేనే గదులు కేటాయిస్తాం, ప్రభుత్వం ఇచ్చే వరకు చూద్దామంటే కుదరదు, కొత్త ప్రభుత్వం వచ్చింది ఇక మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని ఆశపడద్దు, అప్పు సొప్పు చేసి తీర్చండి, లేదంటే మీ చదువులకు ఖచ్చితంగా ఆటంకాలు తప్ప ఆ తర్వాత మాది బాధ్యత కాదు. ఇది రాష్ట్రంలో డిగ్రీ ఇంజనీరింగ్ డిప్లొమా కాలేజ్ యాజమాన్యాలు బెదిరింపు ధోరణి అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పెట్టరేగిపోతున్న